తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత తమిళనాడులో 74 లక్షలకు పైగా ఓట్లని తొలగించినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైం జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఫోకస్ పెట్టబోతోంది. బట్ అక్కడ మమతా బెనర్జీ మాత్రం లక్షల మందితో మేము ఢిల్లీని ముట్టడిస్తాము అనేటువంటి ఒక మాట, ఆందోళన కూడా చేస్తామనేది చెప్తున్నారు. యాక్చువల్గా సర్ వల్ల లాభం జరుగుతోందా, నష్టం జరుగుతోందా, రాష్ట్రాలు ఎందుకని దాన్ని వ్యతిరేకిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి హాట్ టాపిక్ అయ్యేది ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి తమిళనాడు అవుతుంది. సో తమిళనాడులో ఇప్పుడు 74 లక్షల ఓటర్లని తొలగించేశారు. అక్కడ క్లారిటీ ఉందా? క్లియర్గా ఉన్నారా వాళ్ళందరూ? తమిళనాడులో ప్రాబ్లం లేదు. తమిళనాడులో అసలు ప్రాబ్లం రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇప్పుడు దాకా జరిగింది గుజరాత్లో 68 లక్షల మంది, 68 lakhs, విచ్ ఇస్ ఈక్వల్ టు బీహార్లో మీకు గుర్తుంటుంది, బీహార్ ఎలక్షన్ కన్నా ముందు 68 లక్షలు. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎస్ఐఆర్, దట్ ఈస్ అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్స్ అండ్ డూప్లికేట్ ఓటర్స్, ఏఎస్డిడి అంటారు. వీళ్ళు 54 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని ఎవరు అప్పీల్ చేయలేదు. 10-20 మంది అప్పీల్ చేశారు. మమ్మల్ని చనిపోయారని చూపించారు, మేము బతుకున్నామని చెప్పేసి వాళ్ళ కేసు అంతా కన్సిడర్ చేశారు. సో ఆ 54 లక్షలు వెస్ట్ బెంగాల్లో ఫస్ట్లో ఉండిపోయింది. సెకండ్ ఫేజ్ 1,04,00,000 మంది ఆ డిస్క్రపెన్సీ, దాన్ని లాజికల్ డిస్క్రపెన్సీస్ అంటారు. దాంట్లో ఒక మనిషికి 385 మంది పిల్లలు ఉన్నారంట. అనదర్ పర్సన్ హెస్ గాట్ 430 గ్రాండ్ చిల్డ్రన్. 5 ఎంతో పిల్లలు ఉన్నారు ఆయనకి. వాళ్ళ నుంచి గ్రాండ్ చిల్డ్రన్ 430 అంట, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. మూడవది ఏంటంటే పేర్లు మ్యాచ్ కావట్లేదు. మీ నాన్నగారి పేరు మీరు ఇచ్చిన దానికి ఒరిజినల్ 2002 ఎలక్ట్రల్ రోల్ నుంచి తీసుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ తీసుకోరు వాళ్ళు. లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగిందో 2003లో. ఈ టైంలో ఆ రోజు లిస్టులో ఎవరు ఉన్నారో వాళ్ళ పేరుతో మ్యాచ్ చేస్తారు వీళ్ళు. తో దాన్ని ప్రాజనీ మ్యాపింగ్ అంటారు. అంటే ఆ టైంలో మీరు ఆ టైంలో 21 years ఉండే ఓటింగ్ ఏజ్, ఇప్పుడు 18 చేశారు. మీరు ఆ టైంలో 21 కాకపోయినా అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 14 లేకుంటే 12 years ఓల్డ్, 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్న టైంలో మీరు ఓటర్ కాదు. కానీ మీ అమ్మగారు నాన్నగారు ఓటేశారు. మీకు గుర్తుండదు వాళ్ళు ఎక్కడ ఓటేశారని. అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ గుర్తుంది, నాకు గుర్తుంది ఈ డిస్ట్రిక్ట్. సిటీ గుర్తుంది, ఆ సిటీ, ఈ సిటీ 24 పర్గనాసో లేకుంటే కలకత్తానో లేకుంటే బీర్భూమో ఎక్కడని చెప్తారు, మిద్నాపూర్, వెస్ట్రన్ మిద్నాపూర్. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారంటే వాళ్ళ డేటాతో మ్యాచ్ చేస్తారు దీన్ని ప్రాజనీ మ్యాపింగ్లో. పిల్లలు ఆ టైంలో 14 years ఉన్న వాళ్ళు 23 సంవత్సరాల తర్వాత దే వుడ్ బి ఓటింగ్ ఏజ్. ఓటు వేసేసారు అనుకుంటారు. నడిమిట్లో కూడా వాళ్ళు ఇంకా ఒక 14 అనుకోండి, ఇంకా 8 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్లో 2009, 2010 ఆ ఎలక్షన్లు అన్నీ ఓట్ చేసి ఉంటారు. స్టేట్ అండ్ అసెంబ్లీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కూడా, యూనియన్ గవర్నమెంట్ ఎలక్షన్. కానీ వాళ్ళైనా వాళ్ళ నాన్నగారు కొడుకు కూతురు, దీన్ని ప్రాజనీ మ్యాపింగ్ అంటారు. ఇప్పుడు మన దగ్గర జరగబోతుంది. మన దగ్గర ప్రక్రియ స్టార్ట్ అయింది ఆల్రెడీ. హైదరాబాద్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఉందంట, మ్యాచింగ్ జరగట్లేదంట. 54% మంది మ్యాచ్ అయ్యారంట. సో దట్ గోట్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోతారు వీళ్ళు. ఓకే, ఇక్కడ నుంచి మారిపోతారు చాలామంది, బయటికి వెళ్ళి ఉంటారు, లేకుంటే చాలామంది ఇక్కడికి వస్తారు. అక్కడ ఓటేసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఓటేసిన వాళ్ళు ఆంధ్రాలో వెళ్ళి ఓటేస్తారు. మళ్ళీ ఇండియాలా ఉంది ఇక్కడ. ఇంకోటి మన దగ్గర పెద్ద ఫ్రాడ్ ఏంటంటే 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి. ఒకటి ఆంధ్రాలో ఉంటుంది, ఒకటి తెలంగాణలో ఉంటుంది. సో ఈసారి ఇప్పుడు మ్యాపింగ్లో అది కూడా జరుగుతుంది. ఎనీవే విల్ కంపేర్ టు వెస్ట్ బెంగాల్. సో మన దాంట్లో ఇప్పుడు చూస్తే గుజరాత్ అన్నిటికంటే ఎక్కువ మంది ఓటర్ని స్ట్రైక్ ఆఫ్ చేశారు, 68 లక్షల మందిని. ఆలోచించండి, ఇట్స్ అ హ్యూజ్ నెంబర్ అన్నమాట. అది ఎస్ఐఆర్ కన్నా ముందు 5 కోట్ల మంది ఉండే ఓటర్స్, 5,08,00,000. అది ఇప్పుడు తగ్గి 4,40,00,000కి వచ్చింది, విచ్ ఇస్ అ డ్రాప్ ఆఫ్ అరౌండ్ 13%, 13.4% ఓటర్స్ని డ్రాప్ చేసేసారు లిస్ట్ నుంచి. మధ్యప్రదేశ్ 34 లక్షల మంది, దాంట్లో రెడ్యూస్ ఫ్రమ్ 5.9%, అంతే తక్కువ, గుజరాత్ కన్నా తక్కువ.
రాజస్థాన్లో చూస్తే అక్కడ కూడా ఓటర్స్ తగ్గింది 5,46,000 నుంచి 5,15,000. ఛత్తీస్గఢ్ 2,12,12,00,000 నుంచి 1,87,000. కేరళ అన్నిటికంటే తక్కువ 8,97,000. అంటే కేరళ ఒక చిన్న స్టేట్, అది దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కన్సిస్టెంట్గా అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా మటుకు లిస్ట్ క్లీనప్ చేశారు వాళ్ళు. సో దానికోసం ఓన్లీ 8 lakh పీపుల్ ఆర్ మిస్సింగ్. దాని తర్వాత లక్షద్వీప్, అండమాన్ నికోబార్ చిన్న దాంట్లో నేను అది ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఇష్యూ జరిగింది. వెస్ట్ బెంగాల్లో మీకు తెలుసు మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆమె అక్కడ వెళ్ళి పెద్ద గొడవ చేసింది. నేనే ఆర్గ్యూ చేస్తానని చెప్పి బ్లాక్ కోట్ వేసుకొని ఆర్గ్యూ చేసింది ఆమె. కానీ మనం చూసింది ఏంటంటే దాని తర్వాత నెక్స్ట్ డే సుప్రీంకోర్టు ఆర్డర్లో ఆమె పేరు లేదు, లిస్ట్ ఆఫ్ అడ్వకేట్స్ అపియరింగ్ లేరు. సో ఐ థింక్ దాంతో అశ్విని ఉపాధ్యాయ ఇంకెవరో వెళ్ళి మేము కూడా ఓటేస్తాం, మాకు కూడా ఆర్గ్యూ చేయడానికి మా క్లయింట్స్ని అనుమతించాలంటే కాదు, ఆమె ముఖ్యమంత్రి ఆర్గ్యూ చేస్తుందంటే మేము కూడా అలౌ చేసాం, పోనీయండి. మళ్ళీ మీ క్లయింట్స్ అందరిని అలౌ చేయడం ఎట్లా కాదు, యూ రిప్రజెంట్ యువర్ క్లయింట్. ఎనీవే ఆమె ఆర్గ్యుమెంట్ ఏముందంటే అక్కడున్న మైనారిటీస్, ముస్లిమ్స్, అక్కడున్న మహిళలు, అక్కడున్న పేదోళ్ళు వీళ్ళందరినీ లిస్ట్ నుంచి తొలగిస్తారు. విచ్ ఇస్ ద సేమ్ ఆర్గ్యుమెంట్ విచ్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ యూజ్ చేసిన అదే ఆర్గ్యుమెంట్. బీహార్లో కూడా అదే ఉండే. నాకు అర్థం కాదు, ఏ ఓటర్ లిస్ట్లో మీ పేరు దగ్గరో వెనకనో ముందనో మీరు పేదోళ్ళని రాసి పెడతారు ఎక్కడైనా? ముస్లిమ్స్ యూ కెన్ స్టిల్ అండర్స్టాండ్, వాళ్ళ పేరుతో తెలిసిపోతుంది. కానీ మీకు అబ్జెక్షన్ ఇవ్వడానికి టైం ఉంది కదా. సో ప్రక్రియ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కవిత గారు. ఇప్పుడు ప్రాజనీ మ్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ లిస్ట్ నుంచి తీసేసిన పేర్లు ప్రతి బూత్లో డిస్ప్లే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా దగ్గర అల్వాల్లో గౌతమ్ మోడల్ స్కూల్ మాది బూత్, గోల్నాకా కాడ. అక్కడ ఆ లిస్ట్ మొత్తం డిస్ప్లే చేస్తారు వాళ్ళు, ప్రింట్అవుట్ తీసి. ప్రతి బూత్లో త్రూఅవుట్ ద కంట్రీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఎక్కడెక్కడ జరుగుతుందో, ఇప్పుడు జరిగింది కూడా గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అందరి దగ్గర వాళ్ళ లిస్టు ప్రింట్ చేసి వీళ్ళని డిలీట్ చేసాము ఈ పేర్లు అని చెప్పి అక్కడ పబ్లిష్ చేస్తారు. మన జాబ్ ఏంటంటే అక్కడ వెళ్ళి చూసుకోవడం మన పేరు ఉందా లేదా అని. సరే అది మాత్రం కాదు, మేము ఇక్కడ లేము, బయట ఉన్నాము, మీ ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. మూడోది, ఈ లిస్టు ప్రతి రిజిస్టర్డ్ ఎలక్టరల్ పార్టీకి ఇస్తారు, నేషనల్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ. మన దగ్గర తెలంగాణ అంటే బీఆర్ఎస్, మన కాంగ్రెస్, వీళ్ళందరూ ఉంటారు మొత్తం. ఆల్ ద లిస్ట్ విల్ బి దేర్ అన్నమాట, అందరు పబ్లిష్ చేస్తారు. సో ప్రతి బూత్లో 1,200 మంది దాకా ఉంటారు. ఆ బూత్ రిప్రజెంటేటివ్కి ఇస్తారు ఎలక్షన్ కమిషన్. ఇది మీ లిస్ట్, డిలీటెడ్ లిస్ట్, ఇది పబ్లిష్డ్ లిస్ట్. ఇది వీళ్ళ పని ఏంటంటే డిలీటెడ్ లిస్ట్ ఫస్ట్ చూసుకుంటారు. డిలీటెడ్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పోయారు, ఆ లిస్ట్లో వెళ్ళి వాళ్ళు ఆయన పేర్లు చూసుకుంటే వాళ్ళు తెలుసు. ఆ ఏరియా నుంచి వాళ్ళే కదా. ఇప్పుడు నేను కూర్చుంటే మా ఏరియాలో ఉన్న అందరు తెలుసు, మోస్ట్ ఆఫ్ దమ్ ఐ నో. అరే వీళ్ళ పేరు ఎందుకు ఇక్కడ వచ్చింది, వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అని చెప్పి దెన్ వీ గో టు దర్ హౌస్, వాళ్ళతోని ఒక ఫామ్ ఫిల్అప్ చేపిస్తాం. ఆ ఫామ్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్, అపీల్ అంటారు దాన్ని. ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏమంటారంటే మీ పేరు ఎట్లా డిలీట్ అయింది, ఎందుకు డిలీట్ అయింది, మీ అమ్మగారు నాన్నగారి పేరు తను మ్యాచ్ కావట్లేదు, ఎందుకు, అది ఎక్కడో రావు బదులు RAAO అని రాస్తుంటుంది. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగింది కూడా 2014 ఎలక్షన్ కన్నా ముందు, 2003 అనుకుంటా. ఆ టైంలో నేను ట్రిమర్గిరిలో ఉన్నాను. ఆ టైంలో ట్రిమర్గిరి నుంచి అల్వాల్కి 2003లో వచ్చాను ఇల్లు ఫ్లాట్ కొనుక్కొని. అప్పుడు నా పేరు తెలుగులో ఉండే, సురేష్ కోచాటిల్, ఫాదర్ ఆఫ్ సన్ ఆఫ్ MK విజయన్, మా ఫాదర్ పేరు. వీళ్ళేం చేశారంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశారు నెక్స్ట్ ఎలక్షన్కి. సురేష్ కోచాటిల్ బికేమ్ SUREESSSH. కోచాటిల్లో 3 Tలు కూడా కొట్టేశారు వాళ్ళు. మా ఫాదర్ పేరేమో EMKAY విజయన్, MKకి ఇనిషియల్స్ ఆయన పేరు, MK విజయన్ బికేమ్. మ్యాచ్ కావట్లేదు ఇప్పుడు. సో నేనేం చేశానంటే ఆ టైంలో, అప్పుడు SIR లేదు ఏం లేదు, నేనే వెళ్ళి ట్రిమల్గిరి MRO ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చాను, మనోవికాస్ నగర్ దగ్గర వెళ్ళి, ఇట్లా నా పేరు తప్పు ఉందండి. నో ప్రాబ్లమ్ సార్, కరెక్ట్ చేస్తాను, మీరు రాసి ఇచ్చేసాడు, ఇంకో ఫామ్ ఇచ్చారు, రాసి సంతకం పెట్టి ఇచ్చేసాను. ఆ టైంలో ఆధార్ జస్ట్ స్టార్టెడ్ కమింగ్, రాలేదు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా. సో ప్రూఫ్, ఇంకేమైనా ప్రూఫ్ అడిగితే పాన్ కార్డ్ అని ఇచ్చేసానంటే అది అయిపోయిందా, నా కార్డు వచ్చింది, కరెక్ట్ నేమ్తో వచ్చింది. ఈసారి చూస్తే పాత కార్డు డిలీట్ చేయలేదు, అట్లనే ఉండిపోయింది అది. సో ఐ హ్యావ్ 2 cards నా. తర్వాత నేను అల్వాల్కి షిఫ్ట్ అయ్యాను. అల్వాల్ షిఫ్ట్ అయినా అది డిఫరెంట్, అది సికింద్రాబాద్ కంటోన్మెంట్, అదేమో మెడ్చల్ మల్కాజిగిరి. ఏం చేయాలి ఇప్పుడు, అది పెద్ద ప్రాబ్లం.
ఇమీడియట్గా నేను అక్కడ కొత్త ఓటర్గా రిజిస్టర్ చేసి నా పాత అప్లికేషన్స్ ఆన్లైన్ నేను డిలీట్ చేయమని చెప్పి ఐడి నెంబర్స్ ఇచ్చేసాను. ఎలక్షన్ ఐడి నెంబర్స్ ఉంటుంది ఒకటి, ఎపిక్ నెంబర్ అంటారు దాన్ని. తర్వాత చూస్తే అది డిలీట్ కాలేదు. 3 ఉన్నాయి అయితే. సో మూడవ కార్డు ఏమైంది, పాత తప్పుని చూడండి, సురేష్ అని చెప్పి తప్పు కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసింది, అది మళ్ళీ నాకు ఇచ్చారు. అది చెప్పాను, అక్కడ వెళ్ళి నేను ఇచ్చిన తర్వాత కరెక్ట్ కార్డు ఇచ్చారు, మళ్ళీ మీరు నాకు తప్పు కార్డు ఇస్తారు. అరే అట్లా జరిగిందా, పని చేయండి, అల్వాల్ మున్సిపాలిటీలో వెళ్ళి ఫామ్ ఇచ్చారు. మరి ఇంకోటి ఆ టైంలో మున్సిపాలిటీ ఉండే, జిహెచ్ఎంసీ రాలేదు, ఇంకా ఇచ్చాను, కరెక్ట్ కార్డు ఇచ్చారు మళ్ళీ. కానీ పాత 3 కార్డులు డిలీట్ కాలేదు ఇంకా. ఓకే, మళ్ళీ నేను తిరిగాను. చెప్పండి ఎంతమంది తిరుగుతారు ఇట్లా? ఎగ్జాక్ట్లీ, చాలామంది వెళ్ళరు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఏం చేశారంటే, అప్పుడు ఆఫ్కోర్స్ కంప్యూటరైజేషన్ అంత ఎక్కువ లేకుండా ఇప్పుడు వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారు మిమ్మల్ని, మీ డూప్లికేట్స్ అని చెప్పిన ఏఎస్ఎస్డిలో ఒకటి డూప్లికేట్, ఇట్లాంటి డూప్లికేట్స్ని తీసేస్తారు. అంటే పేరుతో సహా, ఫాదర్ పేరుతో సహా, మీ అడ్రస్తో సహా మ్యాచ్ చేస్తే మీకు ఉండాల్సిన మీ దగ్గర ఒకటే కార్డు, ఆ ఒక్క కార్డు ఇది అని చెప్పి లాస్ట్ ఇప్పుడు డిలీట్, ఇప్పుడు నాకు ఒకటే కార్డు అని చెప్పి. సో టుక్ సమ్ టైం అనమాట. కానీ ఎంటబడాల్సి వస్తుంది. మన దగ్గర ప్రాబ్లం ఏమవుతుందో చూస్తుంటారు కవిత గారు, ఎలక్షన్ రోజు పొద్దున చాలామంది తిరుగుతుంటారు బూత్ల దగ్గర, అరే మా పేరు లేదంటే, మొన్న ఓటేసాం కదా మేము, అరే మా అమ్మగారి పేరు ఉంది, నాన్నగారి పేరు ఉంది, నా పేరు లేదు. మీరేం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? లిస్ట్ ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఎలక్షన్ కన్నా 2 నెలల ముందు మనకు డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది, యూ కెన్ గో ఆన్లైన్ అండ్ చెక్, 5 నిమిషాలు తీసుకుంటుంది అంతే. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఎపిక్ కార్డ్ నెంబర్, కార్డ్తో సహా సర్చ్ చేయొచ్చు, లేకుంటే ఓటర్స్ పోర్టల్ ఉంది, యాప్ ఉంది, యూ కెన్ చెక్ ఇట్ ఆన్ ద ఫోన్. నా ఫోన్లో ఉంది అది, ఎవరైనా వచ్చి అడిగితే నేను ఇమీడియట్ చెక్ చేసి చెప్తాను వాళ్ళకి, చెయ్యరు మనం. సో వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఇది, డూప్లికేట్ ఓటర్స్. దాంట్లో చాలామంది బంగ్లాదేశ్ నుంచి దూరిచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ టైంలో దొంగ వాళ్ళు ఫేక్ కార్డ్స్ తయారు చేసుకున్నారు. నిన్న చూసాం కదా, పట్టుకున్నారు 8 మంది బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు. అట్లనే వీళ్ళు కూడా తయారు చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ తీసుకునే రష్లో అక్కడ ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు చేసి ఇచ్చారు, తర్వాత మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ చేసి ఇచ్చారు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తున్నారు. దానికన్నా ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు చేసి ఇచ్చారు. ఎవరో నాన్నగారి పేరు, ఎవరో అమ్మగారి పేరు పెట్టేసి కార్డు తయారు చేసుకున్నారు. వాళ్ళు ఏదో ఐడి కావాలి వెస్ట్ బెంగాల్ ఎంటర్ కావడానికి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. అది ఇప్పుడు చెక్ చేస్తున్నారు. వీళ్ళేమంటున్నా, మా నాన్న పేరు నజరుల్ ఇస్లాం, నా పేరు మొహమ్మద్ ఇస్రార్. 2002కి వెళ్తే అట్లా మొహమ్మద్ నజరుల్ ఇస్లాం అనే మనిషే లేడు. మీరు చెప్పిన ఏరియాలో లేరు, ఆ పేరుతో ఉన్న కొడుకు కూడా లేడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని డిస్క్రిపెన్సీ, లాజికల్ డిస్క్రిపెన్సీ అంటాం. సో దీన్ని యూజువల్లీ ఈఆర్ఓ లెవెల్లో చెక్ చేస్తారు, ఎలక్టరల్ ఆఫీసర్. కానీ వెస్ట్ బెంగాల్ ఏం జరిగిందంటే, ఎలక్షన్ కమిషన్ దగ్గర స్టాఫ్ ఉండదు ఎప్పుడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారంటే, స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టాఫ్ని తీసుకొని సర్టన్ లెవెల్, క్లాస్ ఏ ఆఫీసర్, క్లాస్ బి ఆఫీసర్, క్లాస్ సి ఆఫీసర్, ప్రతి పనికి సపరేట్ పనికి ఉంటారు వాళ్ళు. బాటమ్ మోస్ట్ లెవెల్ వాళ్ళు ఫామ్స్ కలెక్ట్ చేస్తారు, దానికన్నా పైన చెక్ చేస్తారు, దానికన్నా ఫైనల్ అథారిటీ ఈఆర్ఓ విల్ అప్రూవ్ ద లిస్ట్. యూజువలీ అక్కడ డిస్ప్యూట్ ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్ వెళ్తుంది, విచ్ ఇస్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ ఆమె స్టాఫ్ని ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళంతా టీఎంసీ వాళ్ళు. ఓకే, దాంతో కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ విచ్ ఇస్ సపోజ్ బి సీక్రెట్ వాళ్ళు టీఎంసీ లీడర్స్కి ఇచ్చేసిండ్రు. వాళ్ళు కూర్చొని బల్క్గా ఫామ్ కొట్టేసిండ్రు, 50-60 గంటకి. ఇంపాసిబుల్, 1 మినిట్ అంటే 10 మిషన్లు పెట్టుకుని కొట్టుకుంటే పోతున్నారు వాళ్ళు. సో అది ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ క్యాప్చర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు చాలా మటుకు. ఏఐ టూల్స్ని క్యాప్చర్ చేసుకున్నారు, ఏం జరిగిందనేది. తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఎంటైర్ థింగ్ వాజ్ ఫ్రాడ్ అని చెప్పి 3 సస్పెండ్ చేయమన్నారు. దీంట్లో పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు సస్పెండ్ చేయలేదు, వాళ్ళు టీఎంసీ వాళ్ళు. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు నడుస్తుంది, ఇవాళ కూడా ఉండే హియరింగ్. యాక్చువల్లీ సుప్రీంకోర్టు అడిగారంటే చీఫ్ సెక్రటరీని పిలిపించారు, ఎందుకు సస్పెండ్ చేయలేదు, రేపే చేసేస్తాం సార్ అన్నారు సుప్రీంకోర్టు దగ్గర. ఒక వారం తర్వాత మళ్ళీ కాలేదు సస్పెన్షన్, మళ్ళీ సుప్రీంకోర్టుకి వస్తే కంటెంప్ట్, ఈ రోజు జైలు వేసేస్తా అని చెప్పారు సుప్రీంకోర్టు. ఇమ్మీడియట్లీ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. అది కాకుండా చాలామంది ఇట్లాంటి డూప్లికేట్స్ని రికన్సైల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లాస్ట్లో సుప్రీంకోర్టుకి విసుకొచ్చి, సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఒక 5 రోజుల ముందు వీఆర్ ఫెడప్, దేర్ ఇస్ అ ట్రస్ట్ డెఫిసిట్ అన్నారు. అంటే వీళ్ళిద్దరు నడుమిట్లో ఒక నమ్మకం లేదు ఇద్దరికి, వీళ్ళకి వాళ్ళ మీద లేదు, వాళ్ళకి వీళ్ళ మీద లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయట్లేదు, స్టాఫ్ని ఇవ్వట్లేదు. వీళ్ళేమంటున్నారు, మేము స్టాఫ్ ఇచ్చాం కానీ వీళ్ళు మాకు క్లాస్ ఏ ఆఫీసర్లు కావాలంటే మా దగ్గర క్లాస్ ఏ ఆఫీసర్ అవైలబుల్ లేరు,
వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి, వాళ్ళని మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి లేకుంటే మన టీచర్లు వీళ్ళందరూ పంపించలేము, క్లాసులు నడుస్తున్నాయి, మేము ఎట్లా పంపించాలి, పెద్ద గొడవ. ఇప్పుడు ఫైనల్లీ సుప్రీంకోర్టు ఏమన్నారు, ఓకే ఫర్గెట్ ఎవ్రీథింగ్, మేము మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ని పెట్టేస్తాం. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఉన్న జడ్జెస్ని, అది మున్సిఫ్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉండొచ్చు, జూనియర్ జడ్జి ఉండొచ్చు, ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్ ఉండొచ్చు, చాలా మట్టుకుంటుంది జడ్జెస్. అట్లా వాళ్ళని మొత్తం తీయకుండా అట్లీస్ట్ 50 to 60% వాళ్ళని ఈ పని మీద పెట్టేస్తాం. మిగతా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ కల్కట్టా హైకోర్టుకి ఒక మ్యాండేట్ ఇచ్చారు, 3 రోజులు ఇస్తున్నాం. రిటైర్డ్ అయిన జడ్జెస్ విత్ ఇంపెకబుల్ ఇంటెగ్రిటీ, అంటే వాళ్ళ పేరు మీద ఏ బ్లాక్ మార్క్ లేకున్న వాళ్ళని పిలిపించుకొని ఈ రెఫరెన్స్ ఈ చెక్ చేయడం పని మీద పెట్టండి. అంటే మీ పేరు డిలీట్ అయింది, కవిత గారు ఒక ఫామ్ తీసుకొచ్చారు, ఫిలప్ చేసి ఇచ్చేశారు, చూడండి నా పేరు లేదు లిస్ట్లో కానీ డిలీటెడ్ అని చూపిస్తుంది, నేను యాక్చువల్ ఓటర్, ఇది మా ఫామ్లో ఫిలప్ చేసాం, ఫామ్ 7లో అమ్మగారు నాన్నగారి పేరు ఉంది, లాస్ట్ నోన్ ఎపిక్ మీకు తెలుసుంటే అది కూడా పెట్టచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ అడుగుతారు మీద, జస్ట్ ఓకే ఫైన్ వీ యాక్సెప్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్స్ నేమ్, వాళ్ళ ప్రూఫ్ ఏమందా అన్నారు, ప్రూఫ్ ఏం లేదండి, మీ ప్రూఫ్ ఏమైనా ఉందా, ఉందండి, ఏది ఉంది, నా దగ్గర ఆధార్ కార్డు ఒకటే ఉందండి. ఇప్పుడు కూడా ఇవాళ కూడా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. అశ్విని ఉపాధ్యాయ్ యూజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఆయన సీనియర్ సుప్రీంకోర్టు లాయర్, ఆయన బీజేపీ లీడర్ కూడా. మోదీ గారి క్యాంపెయిన్ టైంలో ఫస్ట్ టైం కలిసాను 2014లో వారణాసిలో, ఈ వాజ్ స్టేయింగ్ ద సేమ్ హోటల్. అశ్విని ఉపాధ్యాయ గారు ఏమన్నారంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్, వెస్ట్ బెంగాల్లో ఫ్యాక్టరీ ఉంది అక్కడ ఆధార్ కార్డులది, యూ కెనాట్ యాక్సెప్ట్ ఆధార్ కార్డ్. ఇప్పుడు కూడా అంతే, యాజ్ పర్ సుప్రీం కోర్ట్స్ ఎర్లియర్ రూలింగ్, ఇప్పుడున్న రూలింగ్ ప్రకారం ఆధార్ కార్డ్ని ఒక ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అని యాక్సెప్ట్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయకూడదు, పాన్ కార్డ్ యాక్సెప్ట్ చేయకూడదు, మీ రేషన్ కార్డ్ యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు మీరు అడగొచ్చు మళ్ళీ నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. ఐరానికలీ పాస్పోర్ట్ ఈజ్ అ ప్రూఫ్, కానీ మిగతా చాలా మటుకు ఉన్నాయి. వీ కెన్ షూ త్రూ 10th class సర్టిఫికేట్స్. మీ బర్త్ సర్టిఫికేట్ ఎప్పుడు మనం పాత టైంలో బర్త్ సర్టిఫికేట్ లేకుండే, ఎక్కడో హాస్పిటల్లో పుట్టుంటారు, బర్త్ సర్టిఫికేట్ తీసుకోరు. సో ఇది పెద్ద కాంప్లికేషన్ ఇది, బికాస్ దిస్ ఇస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, నాట్ రివిజన్ ఆర్ నాట్ స్పెషల్ రివిజన్. అస్సాంలో SIR జరిగింది, ప్రతిసారి మన దగ్గర రివిజన్ నడుస్తుంది. అంటే మీ ఇంటికి వస్తారు, కవిత గారు ఉన్నారు, ఉన్నారు, మీ కొడుకు మీ హస్బెండ్ టిక్ 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 అందరు ఉన్నారు కదా, ఉన్నారు, సరే వెళ్ళిపోతారు. వాళ్ళు చెక్ కూడా చేయరు ఉన్నారా లేదా. కొన్నింటికి వెళ్తారు, హస్బెండ్ వైఫ్ వర్కింగ్ కపుల్, 2 సార్లు వెళ్తారు, 3 సార్లు డోర్ లాక్డ్ అని చెప్పేసి డిలీట్ చేసి పడేస్తారు, మీ పేరు DL అని పెట్టేస్తారు. మీకు తెలియదు, ఎలక్షన్ రోజు ముందు రోజు మీరు మాకు స్లిప్ రాలేదు అంటే చూస్తే మీ పేరే లేదు లిస్ట్లో. సో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్తో సహా జ్యుడిషియరీ పనిచేస్తున్నారు ఇప్పుడు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పక్కన పెట్టి. అంటే ఫైనల్ స్టేజెస్, జూనియర్ స్టేజెస్లో వాళ్ళు ఉంటారు, ఫామ్ కలెక్ట్ చేయడము, తీసుకురావడం, అక్కడ పెట్టడం, స్కాన్ చేయడం అంతా ఉంటుంది. కానీ ఫైనల్ చెక్కింగ్ ప్రూఫ్కి డిస్ట్రిక్ట్ జడ్జ్, మున్సిఫ్లు నేను చెప్పాను చూడండి, మొత్తం జూనియర్ జడ్జెస్ అందరూ ఉన్నారు, దాంతోపాటు రిటైర్డ్ అయిన జడ్జెస్ని కూడా పెడుతున్నారు. ఇవాళ సరిపోలేదని చెప్పి సుప్రీంకోర్టుకి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వస్తే, మళ్ళీ జార్ఖండ్ హైకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర చెప్పారంటే మీరు మనుషులు పంపించండి అక్కడికి వెస్ట్ బెంగాల్కి, ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కాస్ట్, ఉండడము, వాళ్ళ తిండి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళు చూసుకుంటారు. వీ హ్యావ్ టు గెట్. ఇది ఇవాళ దాకా జరగలేదు. బట్ ఇక్కడ కొన్ని కన్సర్న్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడులో ఫస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ అవ్వకముందు 97 లక్షల ఓటర్లను తీసేశారు అని, కంప్లీట్గా SIR వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్షన్స్ చేస్తే 74, అంటే ఆల్మోస్ట్ ఒక 22-23 lakh ఓటర్స్ వచ్చారు, అంతకుముందు మొత్తం అందరినీ డిలీట్ చేసేసారు. బట్ ఇలాంటి అబ్జెక్షనే అక్కడ కూడా వస్తుంది కదా, మీరు ఎలా అయితే డిఫరెంట్ స్టేట్స్లో చేస్తున్నారో మా మీద కావాలని మీరు పగబట్టినట్టుగా మీరు చేస్తున్నారు కాబట్టి మేము లక్షలాదిగా వచ్చి ఢిల్లీని ముట్టడిస్తాం, లేకుంటే ఢిల్లీలో ఆందోళన చేస్తామనేది మమతా బెనర్జీ చెప్తోంది కదా. అక్కడ కొన్ని కరెక్షన్స్ కూడా ఉండొచ్చు కదా. ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన దగ్గర SIR లాస్ట్లో జరిగింది 2003లో, దానికన్నా ముందు 5 సార్లు SIR జరిగింది దాంతో సహా. నెహ్రూ టైం నుంచి స్టార్ట్ అయింది SIR. ఐ థింక్ లాస్ట్ వన్ మన్మోహన్ సింగ్ టైంలో ఉండే, గవర్నమెంట్ టైంలో ఉండే SIR జరగలేదని కాదు, జరిగింది, కానీ కంప్యూటరైజేషన్ లేకుండా ఆ టైంలో మాన్యువల్గా లిస్ట్ ఎంటర్ చేస్తుంటే టైప్ చేసి టైప్ రైటర్లో, ఎర్లీ డేస్ ఆఫ్ కంప్యూటర్. సో మ్యాచింగ్ కావట్లేదు అన్నమాట, పేర్లే మేజర్ ప్రాబ్లం. నేను చెప్పాను, నా ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఇట్లాంటి ఉంటుంది చాలా మటుకు. సో డిలీట్ అయిన వాళ్ళు ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయారని ఎట్లా తెలుస్తుందండి ఎలక్షన్ కమిషన్కి? వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ రికార్డ్ ఉంటుంది బర్త్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కోసం, ఆ డేటాబేస్ తీసుకుంటారు,
ఎవరు తప్పండి దాంట్లో డేటా తప్పు ఉంటే? స్టేట్ గవర్నమెంట్. బికాజ్ యూ ఎంటర్డ్ ఇట్ రాంగ్లీ. పేర్లు తప్పుగా ఎంటర్ చేస్తుంటారు. వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ వైఫ్ పేరు, ఎవరో పేరు ఉంటుంది కదా సర్వైవింగ్ మెంబర్ది, అది కూడా తప్పు కొట్టుంటారు. సో డెఫినెట్లీ అదే 20 లక్షలు మీరు యూనివర్స్ చూస్తే 20 లక్షలు ఏం కాదు, చాలా తక్కువ నెంబర్ అది. దట్ ఈస్ వై దేవర్ రిస్టోర్డ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూడండి, ఫస్ట్ 54 lakhs తీసేశారు. దానికి మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. చనిపోయిన వాళ్ళు వేసి వచ్చి మళ్ళీ ఓటు వేయరు. వేశారు దీనికన్నా ముందు చాలాసార్లు వేశారు. ఇప్పుడు వాళ్ళతో కాదనమాట. వెస్ట్ బెంగాల్లో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ విన్నింగ్ లూజింగ్ మార్జిన్ అక్కడున్న కాన్స్టిట్యున్సీలో 25,000 ఓట్లు యావరేజ్. కొన్ని కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది, కానీ యావరేజ్ చేస్తే 25,000. ఇప్పుడు మీరు తీసేసిన 54 లక్షలు ఇంకొక 54 తీసేసి అనుకోండి, 1 కోటి నుంచి 50% వీ విల్ గివ్ యాజ్ రీకన్సైల్డ్. మీరు చెప్పారు చూడండి, తమిళనాడులో 20 లక్షల మంది తిరిగి వచ్చారని. అట్లా ఉంటే కూడా 1 కోటి మంది వెళ్తే టోటల్ ఓటర్ లిస్ట్ నుంచి మీకు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో విన్నింగ్ మార్జిన్ ఎఫెక్ట్ అవుతుంది. మీకు పడిపోతుంది, అది బాగా పడిపోతుంది. విన్నింగ్ పడిపోవడం కాదు, గెలిచిన పార్టీకి టెన్షన్ అయిపోతుంది. ఎప్పుడు గెలిచిన పార్టీకి టెన్షన్ అవుతుంది, ఓడిపోయిన పార్టీకి టెన్షన్ ఉండదు. ఓడిపోయారు కదా ఎట్లయినా. గెలిచిన పార్టీ ఏమనుకుంటారు, మా ఓటు నుంచే పోతుంది, 25,000 ఓట్లు పోయింది ఇక్కడ నుంచి, మా దగ్గర నుంచి 50,000 మందిని డిలీట్ చేశారు మా కాన్స్టిట్యున్సీ నుంచి. ఏం చేస్తారు? టెన్షన్ అయిపోతుంది. అండ్ దట్ టు వీళ్ళ అలిగేషన్ అంటే వీళ్ళందరూ ముస్లిమ్స్, మెజారిటీ నేమ్స్ ముస్లిమ్స్ తీసేశారు. దాంట్లో బీజేపీ వాళ్ళు ఏమంటారంటే అదంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. దిస్ ఇస్ ద కాన్స్టెంట్ గేమ్ అన్నమాట. సో బహుశా నెక్స్ట్ ఎస్ఐఆర్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. చాలా మటుకు క్లీనప్ అయిపోయింది. దానికోసం ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, కేరళ చూడండి, ఓన్లీ 8 lakhs. ఎందుకంటే అక్కడ చాలా మటుకు ఒకటే ఎడ్యుకేషన్, దట్ రియలీ హెల్ప్స్. రెండవది వాళ్ళ బర్త్ సర్టిఫికెట్స్ చాలా క్లియర్ ఉంటుంది కేరళలో. ఆల్మోస్ట్ ఒక 40-45 సంవత్సరాల ముందు నుంచే బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు. మన దగ్గర లేదు. ఎస్పెషల్లీ ఊర్లలో పుట్టిన వాళ్ళకి అసలు బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండదు. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటారు. కొంతమంది 10th కంప్లీట్ చేయరు. అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఆధార్ తీసుకున్నాం కదా, ఆధార్ ప్రూఫ్ కాదు, ఆధార్తో సహా మీరు ఒక ప్రూఫ్ ఇవ్వాలి. ఆధార్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. సురేష్ కోచాటల్ ఈజ్ సురేష్ కోచాటల్ అని చూపించడానికి ఆధార్ కార్డ్ పనికి వస్తుంది. సురేష్ కోచాటల్ అడ్రస్, సిటిజన్షిప్ ఇస్ నాట్ ఇన్ క్వశ్చన్. నేను ఇండియన్ సిటిజన్ కాకపోవచ్చు, కానీ నాకు ఆధార్ కార్డు ఉంటుంది. కరెక్ట్. మన కొంతమంది ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి ఆధార్ ఉంది, కానీ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, లండన్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనుక్కున్నాడు మన దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆధార్ అడుగుతారు, లింకింగ్కి ఆధార్ ఉండాలి. సో యాజ్ పర్ లా ఇట్ కెన్ బి గివన్, కానీ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చినప్పుడు అదే లూప్ హోల్ యూజ్ చేశారు. వాళ్ళు బంగ్లాదేశ్ సిటిజన్స్ వాళ్ళు ఇండియాలో ఆధార్ కార్డు తీసుకున్నారు. చెప్పండి చూడండి, పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ మిద్నాపూర్లో ఎక్కడో పాపులేషన్ కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉన్నాయి. సర్క్యులేషన్లో బీహార్లో కూడా ఒక కాన్స్టిట్యున్సీ, ఐ థింక్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ మర్చిపోయిన ఏరియా, అక్కడ 2 కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ పుట్టిన వాళ్ళకన్నా ఎక్కువ పాపులేషన్. బర్త్ నెంబర్ ఆఫ్ పీపుల్ బార్న్ ప్లస్ నెంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ మైనస్ ఎగ్జిస్టింగ్ చూస్తే దానికన్నా డబుల్ అయిపోయింది పాపులేషన్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఇది క్వశ్చన్. సో ఫస్ట్ టైం సైంటిఫిక్గా చేస్తున్నారు. సుప్రీంకోర్టు సెట్ ఏ ప్రసక్తే లేదు ఆపడానికి. దిస్ విల్ నాట్ స్టాప్. స్టాలిన్, పినరాయి విజయన్ వీళ్ళందరూ గొడవ చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది ఇది అన్నారు. స్టాలిన్ అయితే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము మొత్తం అసలు దీన్ని చేయనీయం ఇక్కడ. లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమన్నారు, ఇప్పుడు క్రిస్మస్ వస్తుందండి, దాని తర్వాత పొంగల్ వస్తుంది, సో ఇప్పుడు చేయకండి, ఎస్ఐఆర్ తర్వాత చూసుకుందా, కంటిన్యూస్ ఫెస్టివల్స్ ఉన్నాయి, దానికన్నా ముందు వరదలు వస్తాయంట. కానీ అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు, వీ విల్ నాట్ అలౌ ఎస్ఐఆర్ అన్నారు. ఇట్స్ ఇల్లీగల్ కాదు, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. బీహార్ కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. చేయాల్సింది చేయలేదు, లాస్ట్ 20 సంవత్సరాల్లో చేయలేదు. దానికి చాలా తప్పులు, దాని కారణాలు చాలా ఉన్నాయి. కోవిడ్ వచ్చింది, అడ్మిట్లో మన సెన్సస్ కూడా జరగలేదు, ఇప్పుడు మొదలవుతున్నాయి సెన్సస్. సో ఇప్పుడున్న ఈ లిస్ట్ క్లీనప్లో ఐ వోంట్ సే 100% కరెక్ట్, బట్ అట్లీస్ట్ 80% కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ఐఆర్ వచ్చేదాకా లిస్ట్ ఇంకా క్లీనప్ అయితే భారతదేశం పాపులేషన్ 140 కోట్ల నుంచి ఇప్పుడున్న 140 నుంచి మన పాపులేషన్ తగ్గి
128 130కి వస్తుంది చూడండి. అవర్ పాపులేషన్ ఇస్ నాట్ 140 crores. ఓన్లీ ఇప్పుడు ఓటర్ లిస్ట్ కరెక్షన్ మాత్రమే కాదు కదా, చాలా వరకు జరగాల్సినటువంటి చేంజెస్ అన్నీ జరగాలి. అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ని సెట్ రైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే మిస్యూజ్ చేస్తున్నారో వాటన్నిటిని కరెక్షన్స్ చేయాలి కదా. అదొక లెబోరియస్ ప్రాసెస్ అవుతుంది కదా మరి. అంటే నడుస్తుందండి. మీకు ఒక 1 minute 1 డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చు మీరు. అంటే ఒక 5 minute బ్రేక్ నడిమిట్లో పెట్టుకుంటే కూడా 55 డాక్యుమెంట్లు చెక్ చేసుకోవచ్చు. 55 మంది ఓటర్ లిస్టు. మీరు 40 మందిని అక్కడ కూర్చోబెడితే ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం క్లియర్ అయిపోతుంది 3 రోజుల్లో. పెద్ద పనేం కాదు. కానీ దే షుడ్ బి పీపుల్ విత్ ఇంపెకబుల్ ఇంటిగ్రిటీ. ఇంకోటి ప్రాబ్లం ఏమవుతుందంటే మన దగ్గర అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరు తీసుకుంటారు, నాన్నగారి పేరు తీసేస్తారు ఒక్కొక్కసారి, లేకుంటే ఫ్యామిలీ నేమ్ తీసేస్తారు. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. నా అడ్వైస్ అదే ఉంటుంది. మా వైఫ్ది కూడా నేను పేరు మార్చలేదు, మా కూతురు కూడా అట్లనే ఉంచుకుంది. కానీ లీగలీ షీ హెస్ టేకెన్ ద అదర్ నేమ్, బట్ స్టిల్ షీ హెస్ కెప్ట్ ఇట్ ఇన్ ద ఒఫిషియల్ రికార్డ్, షీ ఈస్ దట్ ఓన్లీ. ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి, మీ పాస్పోర్ట్, మీ పాన్ కార్డ్, మీ మొత్తం మార్చాల్సి వస్తుంది. అన్ని సర్టిఫికేట్ గెజెట్లో పబ్లిష్ చేయాల్సి వస్తుంది మీకు, మీ పేరు మార్చుతున్నారని చెప్పేసి. సో ఈ నేమ్ చేంజ్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం. ఇంకోటి, అమ్మాయి పెళ్లి చేసి బీహార్ నుంచో యూపీ నుంచి బాంబేకి వెళ్తారు, లేకుంటే జార్ఖండ్కి వెళ్తారు, లేకుంటే ఛత్తీస్గఢ్కి వెళ్తారు. వాళ్ళ పేర్లో ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక పేర్లో ఉంటుంది, అక్కడ ఇంకో పేర్లో ఉంటుంది. షీఈ్ మ్యారీడ్, అన్మ్యారీడ్ టైంలో ఒక పేరు, మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకో పేరు. ఇది మన దగ్గర తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. చూడండి ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు చూడండి తమాషా, ఇక్కడ కూడా పెద్ద గొడవ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఇస్ లిస్ట్ ఏఎస్ఎస్డి, దాని తర్వాత ప్రొజనీ మ్యాపింగ్, దాని తర్వాత లాజికల్ డిస్క్రిపెన్సీస్. ఈ 3 steps ఎలక్షన్ కమిషన్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో నా అంచనా ప్రకారం మినిమం 1 crore పీపుల్ విల్ బీ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. అట్లీస్ట్ 1 crore కాకపోతే 70 నుంచి 80 లక్షల మంది అయితే డెఫినెట్ అవుట్ అవుతారు. గుజరాత్లో 68 లక్షల మంది పోయారంటే వెస్ట్ బెంగాల్లో దానికన్నా ఎక్కువ ఉండాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.